జగన్ బాబే అందరికి మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు. వాళ్ళ చేత కాక అందరు కలిశారు. నేను ధైర్యంతో ఒక్కడే వస్తాడు. మాకు మేలు చేసింది కాబట్టి చేత పథకం ఇచ్చిండు, ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కాబట్టి మేము ఆయన రావాలా. మరి అదేందమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు లేడీస్ కి బస్సు ఫ్రీ అంటున్నాడు. ఏంది ఆయన ఇస్తాడు బస్సు రైలు అయిపోతాడు ఆయన. కరోనాలలో ఏమయ్యారయ్యా ఇల్లంతా? ఇవాళ మేమున్నాం అని తొళ్ళ కోసుకొని మేన కొత్తున్నారు, ఆమె మేన ఏం మేన మట్టి ఎత్తి పోసుకుంటున్నారు. మరి కరోనాలో కూడా మేమున్నాం అమ్మా, మీకు ఎందుకని ఒక్క కేజీ బియ్యం ఎవరు 5 కేజీలు పంపించిన వాళ్ళు లేరే. మా జగనన్న పంపించాడు మా ఇంటికి, మేము తిన్నాం. మా జగనన్న ఉన్నాడు, మేమున్నాం. అంతలా ఆపదలో కూడా జగనన్న వచ్చి ఇంట్లో ప్రాణం పోతున్నా కానీ జనాన్ని పంపించి దూరంలో ఉన్నా వచ్చి పంపించాడు మా జగనన్న. కరోనా టైంలో వారంటీ ప్రకారం ఇంటింటికి వచ్చి మాకు పనిచేసి పెట్టాడు మా జగనన్న. మా జగనన్నను మేము ఎలా మర్చిపోతాము? మా తోడ పుట్టినోడు అలాగో మా జగనన్న అలాగా. మా జగనన్న మాకు తోడొస్తాడు. నాకు జగనే రావాలయ్యా, ఎందుకంటే నాకు ఇల్లు లేదు, స్థలం ఇచ్చాడు. మరి నాకు పింఛన్ రాలే, ఇన్నేళ్ల నుంచి నాకు పింఛన్ ఇచ్చాడు. అమ్మఒళ్ళు పడ్డాయి, పేదవాళ్ళకి పింఛన్లు వచ్చిన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఏ సీఎం గెలిచినా కూడా ఇంత సవిక్రంగా మాకు చేయలే ఎవరు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అమ్మా బస్సు ఫ్రీ చేస్తాను, 2 సార్లు గెలిచాడుగా, అప్పుడేం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోతే అప్పుడు గెలిచాడు కదా, అదేది అప్పుడే చేయొచ్చుగా. ఈయన చూసి ఆయన నేను అది చేస్తా ఇది చేస్తాను అనేది ఏంది? ఎవరై ప్రచారాలు చేసుకున్నా మా జగనాన్ని నెక్స్ట్ సీఎం.